ఒకప్పుడు పత్రికలకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ గట్టిగానే ఉండేది. పత్రికలు మాత్రమే ఉన్న రోజులలో అదే ఫైనల్. తర్వాత టీవీ ఛానళ్ళు పుట్టుకొచ్చాక పత్రికల అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే టీవీలలో ఇస్తే వచ్చే వ్యూవర్షిప్తో పోల్చుకుంటే పేపర్ రీడర్షిప్ తక్కువ అన్నటువంటి ఉద్దేశంతో. అప్పటికి మా రీడబిలిటీ ఎక్కువ, మా కస్టమర్లు తక్కువే కానీ రీడబిలిటీ ఎక్కువ అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కలిపి ఈనాడుకి 12 లక్షలే సర్క్యులేషన్. అప్పుడు 12 లక్షలు అంటే ఒకటే చదువుతారంటే కాదు నలుగురు చదువుతారు. 12 × 4 48 లక్షలు అని చెప్తుంది. లేదు కాదు 1 కోటి మంది చదువుతున్నారని చెప్తుంది. అదేమంటే దాన్ని ఏమంటారు, పేపర్ ఆఫీసులో అదే మన లైబ్రరీలో 100 మంది చదువుతారు కదా, ఈ దొంగ లెక్కలన్నీ చెప్పేసి చేస్తూ ఉంటుంటారు. సరే, ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంది కాబట్టి కంటిన్యూ అవుతున్నది, మార్కెట్ నడుస్తుంది. ఆ మార్కెట్ని టీవీలు మొదట్లో క్యాప్చర్ చేసినాయి. అయితే క్రమంగా టీవీ ఛానళ్ళకి సోషల్ మీడియా ఇంపాక్ట్ పెరిగిపోయింది. సోషల్ మీడియా వచ్చాక టీవీలో చూడటం తగ్గిపోయింది. టీవీలో చూడటానికి, టీవీలో చూసారా లేదా అని తెలియడానికి బార్క్ రేటింగులు, లేకపోతే అంతకుముందు ట్యామ్ రేటింగులు ఉండే. ఆ రేటింగుల్లో మోసాలు చేయడం ద్వారా టీవీ ఛానళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం ప్రదర్శించుకుంటూ వచ్చారు. మోసాలు వాటి వల్ల మళ్ళీ అక్కడ దొంగతనాలు, అక్కడ కథలు నడిచినాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఇంకెవ్వరిని మోసం చేయడానికి వీల్లేదు. అక్కడే నీ వీడియో చూసారా లేదా, ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంత సర్క్యులేట్ అయిన వీడియోని మళ్ళీ ఎంతమంది చూశారు. నేను ఏదో చూశాను ఇన్స్టాగ్రామ్ అంటే, నాకైతే నేను చెప్పాను కదా, యూట్యూబ్లో నేను వీడియోస్ చేస్తాను, నేను అంతమించి మిగతాది పెద్ద పట్టించుకోను, మిగతాదంతా మా టీం చూసుకుంటుంటారు. ఒక ఫ్రెండ్ ఎవరో పంపించారు, ఇన్స్టాలో నేను పెట్టిన వీడియో, నేను చేసిన వీడియోని ఇన్స్టాలో ఎవరో ఒక ఎడిట్ చేసి తెలంగాణకు సంబంధించినటువంటిది పెడితే 4,55,000 మంది చూశారట. ఇన్స్టాలో అంతంతమంది చూడరు, ఏ సెలబ్రిటీలు చూస్తుంటారు, మీ దానికి మంచి వ్యూవర్షిప్పే వచ్చిందండి అన్నటువంటిది. అంటే నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఓహో ఇట్లా కూడా ఉంటాయి. అట్లాగే కొన్ని వీడియోస్ని ఫేస్బుక్లోనే ఏదో కొంతమంది ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంటారు, నా వాటితో పాటు దానికి రిలేటెడ్ విజువల్స్ అయ్యేసేసి. అవన్నీ నేను చెయ్యను, ఆ కన్సర్న్ ఎవరో వాళ్ళు చేసుకుంటారు, నేను చేయించేది కూడా కాదు. వాళ్ళకి నచ్చితే చేసుకుంటుంటారు అనమాట. వాటికి లక్షల్లో వ్యూస్ వచ్చినటువంటి కూడా నాకు పంపించినటువంటి ఉన్నాయి. బట్ నాకు దానివల్ల ఆదాయం ఏం రాదు. అవన్నీ చూసేంత తీరిక ఓపిక కూడా నాకు ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను, టీవీ ఛానళ్ళకి ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత దెబ్బ అయిపోయింది. దాని ఇంపాక్ట్తో 50 టీవీ ఛానళ్ళు లాస్ట్ ఇయర్ తమ లైసెన్స్ని సరెండర్ చేసినాయట ప్రభుత్వానికి. డిజిటల్ ఇంపాక్ట్తో మా వల్ల కావట్లేదు అనేసి.